నమస్తే వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం। నేను మీ తరుణి। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। ఈ నెల 29న విశాఖలో పర్యటించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్। మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నగరంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి అమర్నాథ్ అయోధ్యరామ్। దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అభిమానులు వైసీపీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ। వైఎస్ఆర్ ఆశయ సాధనకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తూట్లు పొడిచారని విమర్శ। ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులకు హెల్మెట్లను పంపిణీ చేసిన ప్రముఖ సంఘ సేవకుడు సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు। ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని సూచన। ఇక వివరాలు చూస్తే ఈ నెల 29వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన దాదాపు ఖరారైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ స్థానిక ప్రజాప్రతినిధులు వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు। రోడ్ షో నిర్వహణ, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల సభ నిర్వహణ, ప్రజల సీటింగ్ ఏర్పాట్లు, రవాణా సదుపాయం తదితర అంశాలపై విశాఖపట్నం ఎంపీ ఎం శ్రీభరత్, పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఘనబాబు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు। ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే వీఐపీల రాక, ప్రధానమంత్రికి స్వాగతం ఏర్పాట్లు, రోడ్ షో, ప్రజలకు తాగునీరు, ఆహారం, ఇతర కనీస వస్తువులు కల్పన తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు సలహాలు, సూచనలు అందజేశారు। ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన అంశాలపై ముందుగా జిల్లా కలెక్టర్ వివరించారు। ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్, ఉప ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో వారు ఉండేందుకు బస ఏర్పాట్లపై చేపట్టబోతున్న ప్రాథమిక చర్యలను వెల్లడించారు। దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది। ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు। నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచాంతరంగమ శాస్త్రం విధానంలో విశ్వకేశనారాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు। కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు। మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు। అనంతరం స్వామివారి అంతర్యాలయ దర్శనం కల్పించారు। విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అఖిలపక్ష కార్మిక నేతలు స్పష్టం చేశారు। మోడీ సర్కార్లో కీలక భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ఎన్డీఏ కూటమి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు। అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। ఈ నెలలో విశాఖకు ప్రధాని మోడీ రానున్న దృష్ట్యా అఖిలపక్ష నేతలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలన్నారు। స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయమని ప్రధానితో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కార్మిక నేత అయోధ్య రామయ్య మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని అన్నారు। ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు। చంద్రబాబు అండతోనే కేంద్రంలో మోడీ సర్కార్ ఉందని అన్నారు। చంద్రబాబు మోడీపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలన్నారు। ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలని, కార్మిక సంఘాలని అందరినీ కూడా ఆహ్వానించి రేపు 29వ తారీఖున విశాఖపట్నం విచ్చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటనలో భాగంగా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వారు ప్రకటన చేయాలి, ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలి లేదా సెయిల్లో విలీనం చేయాలి అనేటువంటి ఒక నినాదాన్ని
వారు తీసుకొని వారు ప్రకటించాలి ప్రభుత్వం తరపున అనేటువంటిది ఉద్దేశంతో దానికి ఒక కార్యాచరణ రూపొందించి 28 నుంచి 29వ తారీఖు వరకు అంటే 36 గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని చెప్పి కూడా పోరాట కమిటీ నిర్ణయం తీసుకోవడం, అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం తరఫున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా రేపు 29వ తారీఖున మోడీ గారు వచ్చే సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకుంటూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మహారత్న కంపెనీ అయినటువంటి సెయిల్లో విలీనం చేస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని రాజకీయ పార్టీలను కూడా చేసి ఉన్నాయి. ఈ సందర్భంగా 4 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నటువంటి మేము తెలుగోళ్ల పోరాటానికి ప్రతిరూపమైన విశాఖ ఉక్కుని ఇది ప్రభుత్వ రంగ పరిశ్రమలోనే కొనసాగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును వినియోగించుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయాలను నెరవేర్చలేకపోయారని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక దండి విమర్శించారు. జగన్ పాలనతో రాజశేఖర రెడ్డి ఆత్మ ఎంతగానో క్షోభించి ఉంటుందని అన్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ప్రియాంక దండి ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. మెడలో కాంగ్రెస్ కండువా వేశారు. ఈ సందర్భంగా ప్రియాంక దండి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించి వారి గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారన్నారు. అయితే జగన్ 5 ఏళ్ల పాలనలో తన తండ్రి ఆశయాలను అమలు చేయలేదన్నారు. వైఎస్ఆర్ వలె ప్రజారంజక పాలన సాగించడంలో జగన్ విఫలమయ్యారన్నారు. రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉంటే వారందరూ తిరిగి కాంగ్రెస్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కనకారావు, అసిరి నాయుడు, జగన్ మురారి, కె గాయత్రి, చైతన్య, ప్రవీణ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ బీచ్ రోడ్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి మన 3 రంగుల కాంగ్రెస్ కండువాని ఆయనకు కప్పి నివాళులు అర్పించి ఆయనకు ప్రక్షాళన చేశాం. ప్రక్షాళన ఎందుకు అంటున్నానంటే గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలువబడుతున్న యువజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ 5 ఏళ్లలో చేసిన అరాచకాలు మీ అందరికీ తెలుసు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విలాసవంతమైన భవనాలను కట్టుకొని నుంచి అప్పుల భారాన్ని ప్రజల మీద మోపడం వరకు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్స్ని అసభ్య పదజాలం వాడి దూషించడం నుంచి సోషల్ మీడియాలో మహిళలను అసభ్యంగా టార్గెట్ చేస్తూ మాట్లాడడం వరకు అక్క తల్లి చెల్లిని కూడా వదలకుండా టార్గెట్ చేయడం మనందరం కూడా ఈ 5 సంవత్సరాల్లో చూసాము. నగరంలో జర్నలిస్టులకు తన శక్తి మేర సహాయం అందిస్తానని ఏపీ ఫిలిం ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచెర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. పౌర గ్రంథాలయంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కంచెర్ల అచ్యుతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నట్లు గుర్తించానన్నారు. అయితే విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు తన వంతుగా జర్నలిస్టులకు ఉచితంగానే హెల్మెట్లు అందజేస్తున్నామన్నారు. ఇప్పటికే కొంతమంది జర్నలిస్టులకు అందజేయడం జరిగిందని, భవిష్యత్తులో కూడా మరిన్ని హెల్మెట్లు అందిస్తామన్నారు. అప్పటికీ ఎవరికైనా హెల్మెట్ అందకపోతే తమ ఉపకార ట్రస్ట్ కార్యాలయంలో సంప్రదించి ఉచితంగా తీసుకోవచ్చునన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, విశాఖ అర్బన్ అధ్యక్షులు పి నారాయణలు మాట్లాడుతూ డిసెంబర్ 8న శివాజీ పార్క్లో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా కార్తీకవన సమరాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వీరు చెప్పారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ నగర కార్యదర్శి జి శ్రీనివాసరావు, బ్రాడ్కాస్ట్ నగర అధ్యక్ష కార్యదర్శులు ఈరోతి ఈశ్వరరావు, మదన్, శివదిలీప్ తదితరులు పాల్గొన్నారు. మన జర్నలిస్ట్ మిత్రులందరికీ హెల్మెట్స్ మన ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రోడ్డు యాక్సిడెంట్స్ అన్నీ కూడా హెల్మెట్స్ లేని కారణంగా చాలా పెద్ద యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా కూడా 2-3 యాక్సిడెంట్లు మనం చూసాం. మరి అనునిత్యం ప్రజల గురించి పరితపించి ప్రజల గురించే పాటుపడే జర్నలిస్టు మరి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి హెల్మెట్ లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. రీసెంట్లీ మన పాడేరులో మన మిత్రుడు ఒకరు విలేకరు మిత్రుడే పడిపోయి ఆ రోజు హెల్మెట్ లేని కారణం తన తలకి దెబ్బ కూడా తగలడం జరిగింది. ఆ రోజే నేను
అది ఆ విషయాన్ని గ్రహించి అందరికీ హెల్మెట్లు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు హెల్మెట్లు అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకు చాలామంది మృత్యువాత పడుతున్నారు. అయితే విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే ఏం చేయాలనే సంకల్పంతో ఆలోచించి మరి ప్రముఖ సినీ నిర్మాత, ఏపీ సినీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు గారు తన ఉపకార్ ట్రస్ట్ ద్వారా ఒక మంచి ఆలోచన చేశారు. సమాజానికి నిరంతరం కూడా రాత్రి పగలు తేడా లేకుండా సేవలు అందించే జర్నలిస్టులకి హెల్మెట్లు ఇచ్చినట్లయితే అది ఒక మంచి సంకేతం అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పాటించడానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి ఆయన శ్రీకారం చుట్టి ఇప్పటికే చాలామందికి తన ఉపకార్ ట్రస్ట్ ద్వారా హెల్మెట్లు ఇచ్చారు. మరి ఈరోజు మా విజ్ఞప్తిని కూడా మన్నించి ఏదైతే మన ఫెడరేషన్ జర్నలిస్టుల ఫెడరేషను, బ్రాడ్కాస్ట్ యూనియన్లు, రాష్ట్ర ప్రభుత్వ రికగ్నైజ్డ్ యూనియన్స్ ఈ రెండు కూడా వీళ్ళ కార్యవర్గానికి మొదటి విడత ఇచ్చి మీరు మిగతా సభ్యులు కూడా రెండో దశలో నేను ఇస్తాను, మీరు జాబితా తయారు చేసి అందించాలని చెప్పేసి మరి కంచెల అచ్యుతరావు గారు మేము అడగగానే ఆయన పెద్ద మనసు ఒప్పుకున్నారు. ఈరోజు కార్యవర్గం వరకు కూడా ఒక 100 మందికి హెల్మెట్స్ ఆయన చేతుల మీదకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ను ధరించండి, ఎందుకంటే హెల్మెట్ మన ప్రాణాలను కాపాడుతుంది. కాబట్టి ఆ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తన మంచి సంకల్పంతోనే, ఒక మంచి ఆలోచనతోనే అందరికీ కూడా ఈ సిటీలో ఎంతమంది ఉన్నా సరే ఎవరికైనా ఏ జర్నలిస్ట్కైనా హెల్మెట్ అందకపోయినట్లయితే మా ఉపకార్ ట్రస్ట్ ఆఫీసులో ఉంచుతాం, మీరు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దాన్ని తీసుకోవచ్చు. అయితే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎందుకంటే దాత ఏదైనా ఇచ్చారంటే దాన్ని ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాల్సింది. కాబట్టి ఎవరైతే నిజంగా అవసరం ఉందో వారు మాత్రమే ఆ హెల్మెట్ని తీసుకోవాలి. ఎంతో ఉదార స్వభావంతో మనకి హెల్మెట్లు ఇచ్చారు. ఆయనకి పరిపూర్ణ ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, వాళ్ళ అబ్బాయి తీసే సినిమాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. అదేవిధంగా మన జాతీయ కార్యదర్శి శ్రీనిబాబు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా అది సక్సెస్ అవుద్ది. ఆయనకి, ఆయన కుటుంబానికి కూడా సింహాద్రి అప్పన్న గారు మరింత సంపద, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యం ప్రదర్శిస్తూ ఉన్నతమైన పదవులు కూడా ఆయనకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫెడరేషన్ తరఫున అందరు సభ్యుల తరఫున కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. రోజు రోజుకు మహిళల పట్ల హింస పెరిగిపోవడం పట్ల ఐద్వా నాయకురాలు ప్రభావతి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై హింస, సైబర్ నేరాలు అనే అంశంపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జగదంబ వద్ద గల సిఐటియు ఆఫీసులో జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఇటీవల కాలంలో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని అన్నారు. సైబర్ నేరాల పట్ల మహిళలు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహిళలపై జరుగుతున్న హింసలు నిర్వహించేందుకు ప్రభుత్వం మరిన్ని కఠిన చట్టాలు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విచారణ న్యాయస్థానాలు కూడా కేసులను జాప్యం చేయకుండా మహిళలపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా సత్వరమే శిక్షించాలని కోరారు. విశాఖ నగరంలో మొన్న జరిగిన లా విద్యార్థినిపై సైబర్ నేరం జరిగింది, గ్యాంగ్ రేప్ జరిగింది. దీని మీద ఇటువంటి ఘటనలు విశాఖలో జరగకూడదని చెప్పి విద్యార్థులు, మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, అట్లాగే ప్రజా సంఘాల నాయకులతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు ఏర్పాటు చేశాం. ఈ వేదిక ఒకటి మహిళా రక్షణ వేదిక అని కూడా ఒకటి పెట్టాలని చెప్పి, అట్లాగే వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకొని మేధావులందరూ కూడా వైలెన్స్ అనేది కేవలం అమ్మాయి వరకే పరిమితం కాకుండా, అబ్బాయి వరకే పరిమితం కాకుండా ఈరోజు సమాజం కూడా బాధ్యత పడాలి. సమాజం బాధ్యత పడాలి, ప్రభుత్వాలు బాధ్యత పడాలి, పాలక. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన దోపిడీ కేసును నగర పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు పాల్పడిన 4గురిని అరెస్టు చేశామని పోలీసులు అధికారులు తెలిపారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో నగర క్రైమ్ డీసీపీ మోహన్ రావు, ఏసీపీ వెంకట్రావు, సిఐ బంగారు పాప పాల్గొన్నారు. మీడియా సమావేశంలో పోలీసు అధికారులు కేసు వివరాలను తెలిపారు. 4గురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆరిలవ ప్రాంతానికి చెందిన కె శ్రీనివాసరావు తన మిత్రులతో అప్పుగర్ వద్ద బుధవారం రాత్రి మాట్లాడుతున్నారని చెప్పారు. ఆ సమయంలో అప్పుగర్ ప్రాంతానికి చెందిన నిందితులైన వాసుపల్లి ఎల్లాజీ, కొమరా సోమరాజు, గరికిన ఎల్లాజీ, వెంకోజీపాలానికి చెందిన ఎద్దురాజులు శ్రీనివాస్తో గొడవపడ్డారని చెప్పారు. శ్రీనివాస్ వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్లు లాక్కున్నారని తెలిపారు. శ్రీనివాస్ ఫిర్యాదు రంగప్రవేశం చేసి నిందితులను పట్టుకున్నామని చెప్పారు. వాసుపల్లి నవీన్ అన్న అతనొకడు, కొమరా సోమరాజు అన్న అతనొకడు, గరికిన ఎల్లాజీ ఒకడు, ఎద్దురాజు, ఈ 4గురు కూడా ఇక్కడ మన అప్పుగారు ఏరియాలో ఉంటున్న వాళ్ళు. వీళ్ళందరూ ఒక రాత్రప్పుడు మొన్న 20వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో ఒక
కంప్లైంట్ పేరు షేక్ షఫీ అన్న అతను అక్కడ బహిరంగ ప్రదేశంలో కూర్చొని ఉండగా వీళ్ళు వెళ్ళి అతన్ని కొంచెం బెదిరించి కొంచెం డబ్బులు అడిగి అతనితో ఘర్షణ పడినట్టు పడతారు. వీళ్ళు తలకి ఎంబై ఎలాగ ఉంటుందంటే ఏదో విధంగా వెళ్ళి వాళ్ళతో ఘర్షణ పడతారు. ఆ ఘర్షణ టైంలో ఏ మెడలో ఉన్నవో లేకపోతే దేనికో ఒక వస్తువులు అవి లాక్కుంటారనమాట. దాన్ని పోలీస్కి ఏం చెప్తారంటే అక్కడ ఏదో ఘర్షణ జరిగిందని చెప్తారు, దాన్ని అది క్రియేట్ చేయడం కోసం. ఆ విధంగా వాళ్ళ దగ్గర ఒక సెల్ ఫోన్ కూడా లాక్కోవడం జరిగింది అతను. అలాగే వాచ్ కూడా తీసుకున్నారు. అలాగే 320 రూపాయలు క్యాష్ కూడా తీసుకున్నారు. ఇది మనకి 100 డైలు రావడం జరిగింది. 112 కాల్ అంటారు కదా, దాని మీద ఇమీడియట్లీ స్పందించి అదే రోజు రాత్రి ఎస్ఐ అండ్ ఇన్స్పెక్టర్, ఈ ఇన్స్పెక్టర్ గారు బంగారపాపు గారు అండ్ ఎస్ఐ, అదే లాండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ గారు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొంత చేశారు. తదుపరి తెల్లవారు లేచిన తర్వాత ఆ కేసుని చాలా అత్యంత తక్కువ సమయంలో అంటే 12 గంటల లోపలే ఈ కేసుని ఛేదించడం జరిగింది. బట్ టెక్నికల్ దీంట్లో ఏమవుతుందంటే A4 A3 వీళ్ళు జువనల్స్ ఉన్నారా ఏమున్నారా అనేది మేము కొంచెం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది, కనుక టైం పడుతుంటుంది. కానీ 12 అవర్స్లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ల్యాండ్ ఫిల్ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని తాడి గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 116లో తమ స్వార్జితమైన స్థలం ఉన్నదని, దానికి సంబంధించిన అన్ని దస్తావేజులు తమ వద్ద ఉన్నాయన్నారు. కానీ నేడు దౌర్జన్యంగా రాంకీ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా ల్యాండ్ ఫిల్లింగ్ పనులు చేపట్టిందని, తక్షణమే రాంకీ యాజమాన్యం ఈ దుర్మార్గమైన చర్యలను మానుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. సిఐటి ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఓవైపు కోర్టులో కేసు ఉండగా మరోవైపు గ్రామస్తులు గ్రామసభలో కూడా వ్యతిరేకించినప్పటికీ ల్యాండ్ ఫిల్ పనులు చేపట్టడం దుర్మార్గమైన చర్య అని అభిప్రాయపడ్డారు. రాంకీ యాజమాన్యం చేస్తున్న అక్రమ ల్యాండ్ ఫిల్ పనులను తక్షణమే ఆపకపోతే తాడి మరింత కాలుష్య కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తోవంట ఊళ్ళని వస్తే తోవంట ఇందేళ్ళు వెళ్ళకూడదు అనేసి వెనక్కి నెట్టేస్తున్నారు. రామ్కేకి ఏపీఐసి డెవలప్మెంట్కి అడిగారు, అటుకేసి ఆ డెవలప్మెంట్కి మొక్కలు పెంచడానికి ఇచ్చినారు సార్. అది మాదనేసి రాకుండా మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. మా సైట్లోకి మాకు రావడానికి మేము గవర్నమెంట్ సైట్లో మొక్కలు పెంచుకున్నాం. మా గవర్నమెంట్ సైట్లోనే ఇన్నాళ్ళు బట్టి నివసిస్తున్నాం. మేము ఒక అన్యాయం చేయలేదు, వాళ్ళు దోషించుకోలేదు, మేము అమ్మేసుకోలేదు, ఏదీ లేదు. ఇన్నాళ్ళు బట్టి ఇప్పుడు వాళ్ళు హఠాత్తుగా వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా మొక్కలు దోసేసి మమ్మల్ని అంటే నెట్టేసి బయటికి నెట్టేసి దౌర్జన్యం చేస్తున్నారు. ల్యాండ్ ఫిల్ అనేటువంటిది రెండో ల్యాండ్ ఫిల్ అనేటువంటి ప్రతిపాదనకి ఏదైతే పబ్లిక్ హియరింగ్ జరిగిందో పబ్లిక్ హియరింగ్ ముక్త కంఠంతో 99% వ్యతిరేకించారు. ల్యాండ్ ఫిల్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి లేదు. ఈ ల్యాండ్ ఫిల్ పెట్టే ప్రతిపాదన పూర్తిగా వెనక్కి తీసుకోవాలని, దీనివల్ల మరింత కాలుష్యం ఎదజల్లబడుతుందని, తాడి ప్రజల మీద తీవ్రమైన కాలుష్యం ఎదజల్లబడుతుందని ఇప్పటికే 130/2023, 141/2024 అనేటువంటి దాంతో SZ అనేటువంటి దాంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తా ఉంది. ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అఖిల భారత యోజన సమైక్య విశాఖ నగరంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. జగదాంబ జంక్షన్లో గల ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు హోటల్స్, ప్రైవేట్ హాస్టల్స్లో ఉండే ఆహారాన్ని తనిఖీ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సమైక్య నాయకుడు రాంబాబు మాట్లాడుతూ హోటల్స్లో నాసిరకాన్ని ఆహారాన్ని విక్రయిస్తున్నారని మండిపడ్డారు. నగరంలో పుట్టగొడుగుల్లా వెలిసిన ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అందులో ఉన్న వారికి నాణ్యమైన ఆహారం అందడం లేదని వాపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హోటల్స్, హాస్టల్పై దాడులను ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. నాసిరకాన్ని ఆహారాన్ని విక్రయిస్తున్న వారిని, పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఫుడ్ ఇన్స్పెక్టర్ల నియామకాన్ని భారీగా చేపట్టాలన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో పలు హోటళ్లు, మాంసం దుకాణాలు ప్రజల ప్రాణాలతో చెలగటమడుతూ ఉన్నాయి. అనేక కల్తీ ఉత్పత్తుల ఆహార ఉత్పత్తులను ఎప్పటికప్పుడు మీడియాలో మనం చూస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించడం దాన్ని అఖిల భారత యువజన సమితి AYF విశాఖ జిల్లా నుంచి ఖండిస్తూ ఉన్నాము. విశాఖ పారిశ్రామిక ప్రాంతం జరుగుతున్న లక్షలాది జనాభాలో వందలాది హోటళ్లు పుట్టుకొస్తూ ఉన్నాయి పుట్టగొడుగుల్లా. ఈ హోటల్లో కనీసం నిత్యం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టట్లేదు. జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా మయోనస్ విచ్చలవిడిగా వాడుతున్నారు.
పక్క రాష్ట్రంలో తెలంగాణలో మయోనైస్ని బ్యాన్ చేశారు, అలాగే కేరళలో కూడా బ్యాన్ చేశారు. కానీ ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఇక్కడ మాత్రం మయోనైస్ని బ్యాన్ చేయకుండా ఇంకా విచ్చలవిడిగా వాడుతున్నారు. తక్షణమే మయోనైస్ని బ్యాన్ చేయమని. భారతదేశంలో వివిధ భాషల్లో నటించే హీరోలలో కమల్ హాసన్ కూడా ఒక గొప్ప నటుడని రిటైర్డ్ డీఎస్పీ గాయకుడు మహమ్మద్ ఖాన్ అన్నారు. విశాఖపట్నం గ్రంథాలయంలో గీత్ సంగీత్ పేరుతో సంగీత విభావరి జరిగింది. ఈ విభావరిలో కమల్ హాసన్ నటించిన చిత్రాల్లోని గీతాలను గాయని గాయకులు ఆలపించారు. ఈ సంగీత విభావరిని ప్రారంభించిన అనంతరం డీఎస్పీ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ దేశ సమగ్రత సమైక్యతను చాటడంలో కళాకారుల పాత్ర అమోఘమన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు కళాకారులే వారధులని అన్నారు. గాయని గాయకులు ఆలపించిన గీతాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయని చెప్పారు. నగరంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం ప్రేక్షకులకు వినోదంతో పాటు మానసిక ఆనందం పొందడం సాధ్యపడుతుందన్నారు. ఆకాశం నీహద్దురా అని ఒక శీర్షిక మీద కమల్ హాసన్ పాటలు, కమల్ హాసన్ సినిమాలోని హిందీ తెలుగు పాటలు పెట్టి ఇవాళ గీత్ సంగీత ఆధ్వర్యంలో మా సంస్థ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రాం పెట్టాం. చూశారు కదా మీకు జనాలు ఎలా ఉన్నారో. కమల్ హాసన్ అంటే ఎంత ఇష్టం జనాలకి. అందరూ ఇవాళ వచ్చారు. మంచి మంచి పాటలతోటి, హిందీ తెలుగు పాటలతోటి ఇవాళ మనోరంజకంగా పాటలు వినిపించాలని మేము పెట్టాము. థ్యాంక్ యూ. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ డిమాండ్ చేశారు. విశాఖ పర్యటనలో మోడీ ఈ విషయాన్ని ప్రకటించాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని మోడీ ప్రకటన చేయాలని కోరుతూ సిఐటియు బైక్ ర్యాలీ నిర్వహించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని కుమార్ అన్నారు. స్టీల్ ప్లాంట్ను కేంద్రం శైలిలో విలీనం చేయాలన్నారు. మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ఖండించారు. ఈ నెల 26న జరగనున్న కార్మిక కర్షక ప్రదర్శనను ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కుమార్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు వి కృష్ణారావు, వై రాజు, సుబ్బారావు, అప్పలరాజు, నూకరాజు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు రేపు 29వ తారీఖు నాడు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నాడు. ఈ పర్యటన సందర్భంగా ఆయనకి ఏమాత్రం తెలుగు ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్రం మీద గౌరవం ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయబోము అని ప్రకటన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే నవంబర్ 26వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున సభలు, ప్రదర్శనలు జరపాలని పిలిపించాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి త్రినాథరావు తెలియజేశారు. ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. ఉపాధి కల్పనే లక్ష్యంగా నిఫ్ట్ నిర్వహిస్తున్న కోర్సుల్లో చేరుకునేవారు అడ్మిషన్లు పొందవచ్చునని నిఫ్ట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ డి మాలిని, క్యాంపస్ అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ అన్నాజీ శర్మ అన్నారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుందని చెప్పారు. నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా కోర్సులను రూపకల్పన చేసి నిర్వహిస్తున్నామని తెలిపారు. డిగ్రీ కోర్సులతో పాటు డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. తమ విద్యా సంస్థలలో చేరగోరే విద్యార్థులు ఈ నెల 20 నుండి జనవరి 6వ తేదీ వరకు ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
2025 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు తమ సంస్థల్లో చేరి తమ భవిష్యత్తుకు చక్కని బాటలు వేసుకోవాలని కోరారు. తమ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు చక్కని ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందారని తెలిపారు. మీడియా సమావేశంలో నిఫ్ట్ జాయింట్ డైరెక్టర్ అవినాష్, అసిస్టెంట్ డైరెక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ అండి. మాది కూడా ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వాళ్ళలాగే స్టాట్యూటరీ స్టేటస్ ఉన్న సంస్థ. పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. ఈనాడు అందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ వైపే వెళ్తున్నారు. 10+2 పాస్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి, కొంతమంది క్రియేటివిటీ ఉన్న స్టూడెంట్లు ఏ రంగం వైపు వెళ్ళొచ్చు, వాళ్ళకి ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ అలాంటివి బోర్ కొడుతుంటాయి. వాళ్ళకి ప్రతిసారి కొత్తదనం కావాలి, కొత్త ప్రోడక్ట్స్ క్రియేట్ చేయాలి అన్న తపన ఉంటుంది. వాళ్ళ గురించి అని చెప్పి ఈ డిజైన్ కోర్సెస్ ఉన్నాయండి. ఎన్ఐఎఫ్టి ఇందాక నేను చెప్పినట్టుగా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. ఇది ఐఐటి, ఐఐఎం లాగానే మా డిగ్రీలు మేమే ఇవ్వచ్చు. పార్లమెంటరీ యాక్ట్ మాకు ఆ అవకాశం ఇచ్చిందండి. పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను ప్రైవేటీకరణ చేసే యోచనను విరమించుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని సిఐటియు నేత స్వతంత్రరావు కేంద్రాన్ని హెచ్చరించారు. ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేయవద్దని డిమాండ్ చేస్తూ సాగిస్తున్న రిలే నిరాహార దీక్షలు 55వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి స్వతంత్రరావు మాట్లాడుతూ ఉద్యోగులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రిని పోర్టు యాజమాన్యమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పీపీపీ పద్ధతిలో ఆసుపత్రిని అభివృద్ధి పేరిట ప్రైవేట్ పరం చేస్తామనడంపై మండిపడ్డారు. ప్రతి ఏడా కోట్లాది రూపాయలు లాభాలు ఆర్జిస్తున్న యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. పోర్టు యాజమాన్యమే ఆసుపత్రిని అభివృద్ధి పరిచి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామని స్వతంత్రరావు హెచ్చరించారు. రేపు కాంట్రాక్టర్ కనుక వచ్చాడంటే వాడు ఏ రకంగా మనకి ట్రీట్మెంట్ చేస్తాడనే దాంట్లో ప్రతి వాళ్ళకు కూడా అనుమానాలు చుట్టుకున్నాయి. ఇప్పుడు దీన్ని సొంత హాస్పిటల్గా అనుకుని ఏ పొద్దున కాకపోతే పొద్దున, సాయంత్రం వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. కాంట్రాక్టర్ వస్తే మనకి ఎవరైనా ట్రీట్మెంట్ దొరకదు అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అట్లాగే కొంచెం ఎక్కువగా ఉంటే జబ్బు, దానికి సంబంధించి అవుట్ సైడ్ కూడా రెఫరల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నం కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం బుజ్జి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా విశాఖపట్నం పోర్టు రైల్వే అసిస్టెంట్ యాడ్ మాస్టర్గా పనిచేసి పదవి విరమణ పొందిన కృష్ణ సీనియర్ అభిమాని ఉమ్మడి అప్పారావుకు కృష్ణ అండ్ మహేష్ బాబు అభిమానులందరూ సమక్షంలో ఘన సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం కృష్ణ అండ్ మహేష్ బాబు అభిమానులందరూ పాల్గొన్నారు. మా సీనియర్ అభిమాని అయినటువంటి ఉమ్మడి అప్పారావు గారు ఇక్కడ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అభిమానులందరూ, విశాఖపట్నం అభిమానులందరూ కూడా రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా ఇక్కడ ఘన సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆయన ఒక సీనియర్గా ఎప్పటి నుంచో కృష్ణ గారి అభిమానిగా ఎన్నో అద్భుతమైన సేవలు అభిమానులతో కలిసి అభిమాన సంఘానికి ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఇస్తూ మాకు అండదండగా నిలబడిన సీనియర్ అభిమాని ఉమ్మడి అప్పారావు గారు. ఆయన్ని సత్కరించుకోవడం మా అభిమానులందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా మా అప్పారావుకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 29న విశాఖలో పర్యటించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నగరంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా చూడాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి అమర్నాథ్ అయోధ్యరామ్. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అభిమానులు వైసీపీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ. వైఎస్ఆర్ ఆశయ సాధనకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తూట్లు పొడిచారని విమర్శ.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులకు హెల్మెట్లను పంపిణీ చేసిన ప్రముఖ సంఘ సేవకుడు సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని సూచన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్న డివి డిజిటల్ న్యూస్.